సో చాలా మంది జేటీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి, ఏంటంటే ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాస్ మార్కులు రావాలంట కదండి, కాకపోతే మిడ్ మార్కులు కంపల్సరిగా పాస్ మార్కులు రావాలంట కదండి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారండి. సో దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఎలాగో ప్రస్తుతానికి పని చేయట్లేదు కాబట్టి ఎవరైనా కూడా వాట్సాప్ ఛానల్ ఉందండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, డిస్క్రిప్షన్ లో ఉంది, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే. సో ఈ వీడియోకి అయిపోయి ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. టాపిక్ లో వెళితే ఏంటంటే గ్రేస్ మార్క్స్ అంటే అర్థం ఏంటంటే మీకు ఎన్ని మార్కులు అయితే పాస్ మార్కులు తగ్గినాయో అన్ని మార్కులు కలపటం అండి. 40కి ఎన్ని మార్కులు తగ్గినాయో అన్ని మార్కులు కలపటం, అంతకు మించి ఒక మార్కు ఎక్కువ కలపరు, అంతకు అన్న ఒక మార్కు తక్కువ కలపరు. ఓకేనా? ఇప్పుడు మీరు ఇండివిజువల్ 26 మార్కులు పాస్ మార్కు అనుకోండి, 26 మార్కులు కలుపుతారని అనుకోవద్దు. 14 మార్కులు మిడ్ మార్కులు అనుకోండి పాస్ మార్కులు, ఆ 14 మార్కులకి తగ్గితే కలుపుతారని అనుకోవద్దు. ఓవరాల్ గా 2 ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపినప్పుడు 40కి ఫర్ ఎగ్జాంపుల్ 3 మార్కులు తగ్గినాయి, లేకపోతే 9 మార్కులు తగ్గినాయి, ఆ 30లోనో 23లోనో తీసి లాటరల్ ఎంట్రీకి అయితే 23, రెగ్యులర్ వాళ్ళకైతే 30 అందుట్లో తీసి కలుపుతారు. ఓకేనా? సో అంతేగాని మీకు వచ్చేసరికి ఈ ఎక్స్టర్నల్ లో ఖచ్చితంగా పాస్ మార్కులు రావాలి అప్పుడే గ్రేస్ మార్క్స్ కలుపుతారు, లేకపోతే ఇంటర్నల్లో తగ్గితే దానికి పాస్ మార్కులు కలుపుతారు, అది కూడా తప్పండి మీరు ఎక్స్పెక్ట్ చేసింది. ఇంకా చాలా మంది చాలా డౌట్లు అడుగుతా ఉన్నారు. సో అయితే నేను నిన్న ఒక వీడియో చేశాను, 4-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయిన గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. ఇంకా చాలా మంది అడుగుతా ఉందంటే మా కాలేజీలో యాక్సెప్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి అంటే, అది ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే 4-2 బీటెక్ అడ్వాన్స్ అప్లై అయిపోయిన తర్వాత R22 వాళ్ళది వస్తుంది. ఎందుకంటే మరి R22 వాళ్ళకి గ్రేస్ మార్క్స్ లేదని మీరు అడగొచ్చు, కానీ ఎందుకంటే ఇక్కడ ఆపటానికి గల కారణం అప్పుడు కనుక వీళ్ళ గ్రేస్ మార్క్స్ ఇద్దాము అనుకుంటే మాత్రం ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అప్పటి వరకు కూడా ఆగుతుంది, అంతే తప్ప వేరే విషయం కాదు. ముందుగానికి వచ్చిందంటే మాత్రం ఇక మీకు R22 వాళ్ళకు గ్రేస్ మార్క్స్ అనేవి లేనట్టే లెక్క. ఓవరాల్ గా ఇదండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.